హాయ్ అండి, అందరికీ నమస్తే. రవ్వ అప్పడాలు నా దగ్గర ఈ రవ్వ ఉంది. ఇదనే కాదండి, మామూలుగా ఏదైనా రవ్వతోటి మామూలుగా కుల్ల రవ్వతోటి కూడా చేసుకోవచ్చు. ఒక్క మనము 7 గ్లాసుల నీళ్ళకు 1 గ్లాసు రవ్వకు 7 గ్లాసుల నీళ్ళు పోయాలండి. అందులో జీలకర్ర, ఓమ, జీలకర్ర ఓమ వేయాలి. మనకు తగ్గట్టుగా 1 గ్లాసు రవ్వకు 7 గ్లాసుల నీళ్ళు కంపల్సరీ పోయాలి. పోసినాక మసాలాలో కొంచెం నీళ్ళు. ఇవి అప్పడాలు తెల్లగా ఏమి ఉండయండి మామూలు, ఎందుకంటే కలరు ఇవి వేసాం కదా, జీలకర్రకు కలర్ గ్రీన్ వస్తుంది, కొంచెం వేరే కలర్ వస్తుంది కదా, ఎల్లో షేడ్ లాగా. ఉప్పు మనకు తగ్గంత ఉప్పు. రవ్వ వేయాలి. గ్లాసుడు వేసానండి నేను రవ్వ. ఒకటే గ్లాసు, ఏ గ్లాసు తోటి నీళ్ళు తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి రవ్వ వేయాలి. రవ్వ వేసి కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడగంటకుండా. అక్కడిక్కడ ఉండలు ఏమన్నా ఉంటే ఇట్లా అంటే వెళ్ళిపోతాయి, అదేం లేదు. కానీ కొంచెం మరీ చిక్కగా కాకుండా మామూలుగా కొంచెం చిక్కగా పడంగానే తీసేయాలండి. మనం తీసేసినాక మళ్ళీ అది చల్లారినాక ఇంకొంచెం దించినాక కొద్దిసేపు ఇంకా ఇలా ఉన్నప్పుడు కొంచెం ఇలా కాగానే తీసేయాలి. అది తీసేస్తే మనం దించినాక ఇంకొంచెం చిక్క పడుతుందండి. అది నేను స్టవ్ బంద్ చేసి తీసేసిన. ఇది చిక్కగా అయింది, ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మనం దించినాక. ఇలా వేసుకోవాలి బట్ట మీద. అంటే ఒక్కొక్క గరిటె తీసుకొని ఒక్కొక్కటి అట్లా వేసుకోవాలి. నిన్న పెట్టినాయి కొన్ని. ఇలా ఒక గంటతో తీసుకుంటే సేమ్ అట్లా వస్తాయి ఇవి. అలా చిక్కగా అయిపోతూనే ఉంటుంది అది. మరీ మనం మెత్తగా చిక్కగా అయ్యేదాకా ఉంచొద్దు స్టవ్ మీద. ఇలా గంట తీసుకొని మామూలుగా ఇట్లా మరీ పలసగా అనద్దు, ఇలా అనేలా కొంచెము. చాలా బాగుంటాయండి ఇవి, చాలా టేస్ట్ ఉంటాయి. ఏం లేదు, ఈజీ ప్రాసెస్, ఒక 10 నిమిషాలు కూడా కాదు. రవ్వ వాటర్లో వేసి ఉడికించడమేనండి, ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది. ఇగో ఇలా ఎండకు అయిపోతాయి కదా, ఇలా ఎల్లవండి ఇవి. ఇలా గట్టిగా అతుక్కుంటాయి, వీటికి ఎండకి ఎండినాక ఇలా అతుక్కుంటాయి కదా. మనం అవి తీయాలంటే ఇలా తీస్తే మనకు అవి తెగిపోతాయి, మొత్తము ఇరిగిపోతాయి అవి. అందుకోసమని నీళ్ళు చల్లాలి కొంచెము, బయటికి వెళ్ళి పచ్చిగా అయ్యి తొందరగా ఊడొస్తాయి ఇవి. ఇట్లా పెట్టినాక నీళ్ళు చల్లినాక ఒక 5 నిమిషాలు ఉంచాలండి, ఎందుకంటే అవి నానతాయి కదా, వదులుతుంది అసలు అప్పడము అట్లా. ఇదిగో చూడండి, నీళ్ళు చల్లినాక ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది. 5 నిమిషాలు ఉంచాలి నీళ్ళు చల్లి. మరీ నీళ్ళు పోసుడు ఎక్కువ కాదు, మామూలుగా చల్లాలి. అవి నానేటట్టు కొంచెము బట్ట వదులుతుంది, చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కలర్ అయితే ఇదే ఉంటుంది, ఎందుకు వైట్ ఉండదు, ఎందుకంటే జీలకర్ర ఓమ కలర్ వచ్చేస్తుంది కదా వాటి మీద, రవ్వకు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెట్టుకోవడం కూడా ఎంతసేపు పట్టదు. ఎన్ని వడియాలంటే అన్ని వడియాలు పెట్టుకోవచ్చు మనం, రవ్వ వడియాలు. ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా. ఇలా వచ్చేస్తాయి, ఇలా మెత్తగా అయితే వాటర్ కాగానే మనము 2 రోజులు మళ్ళీ మన ఎండకు పెట్టుకున్నాం అనుకోండి, ఇగో గలగల గలగల అనేసి బాగా ఉంటాయి. ఉట్టిగానే ఇట్లా
అది తీసినాక కలర్ అయితే డార్కే ఉంటాయండి, ఎందుకంటే ఓం అది వేసినందుకు. జీలకర్రకు మందం ఉంటాయి, మరి పలసగా ఉన్నాయండి, చాలా బాగుంటాయి. మరి రేకుల్లాగా ఉండయి, ఎందుకంటే మనం మందంగా మంచిగా పెట్టాం కదా. టేస్ట్కు టేస్ట్ ఈజీ. ఒక్క గ్లాసుకు ఎన్ని అవుతాయి అంటే మస్తు అవుతాయండి. ఇగో ఇంత మందం ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓమ జీలకర్ర వేసా, ఇగో ఇలా మందంగా బాగుంటాయండి, మనం ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.